గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఎంతో బిజీగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్న ఆయన 2 కొత్త సినిమాలకు ఓకే చెప్పారట. ఆ 2 కాకుండా మరో 2 సినిమాలు లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. మలయాళం హీరో ఉన్ని ముకుందన్ మార్కో సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. మహమ్మద్ హనీఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 100 కోట్లకు పైగానే రాబట్టింది. ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. అది కూడా బాలకృష్ణ సినిమాతోనే అని ఫిల్మ్ నగర్లో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. మార్కో హిట్ తర్వాత మహమ్మద్ హనీఫ్తో సినిమాలు తీసేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు బాగా ఆసక్తి చూపుతున్నారు. దిల్ రాజు ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని, బాలకృష్ణ కథ ఓకే చెప్పారని, వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయని ఇలా ఎన్నో రూమర్స్ బయటకి వినిపిస్తూనే ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ మార్కో సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగి 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక బాలకృష్ణ హనీఫ్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. బాలకృష్ణ మహమ్మద్ హనీఫ్ కాంబినేషన్లో రూపొందే ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తారా, లేదంటే మరొక నిర్మాత ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారా అనేది చూడాలి. అఖండ 2 తర్వాత జైలర్ 2లో బాలకృష్ణ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. బాలకృష్ణ పుట్టినరోజుకి ముందు కూడా ఒక సినిమాని అనౌన్స్ చేశారు. అది NBK 111 అని పేర్కొన్నారు. మరి ఆ సినిమా తర్వాత మార్కో ఫేమ్ హనీఫ్ సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. అదే NBK 112 అని కూడా తెలుస్తోంది.